మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. నా కూతురికి ఇచ్చా, సూపర్. అంతే. అండ్ అది నేను నేర్చుకున్న పెద్ద ఒక లెసన్ లైఫ్ లో. మీరు నేర్చుకున్నది కాదు, మీ నాన్నగారు నేర్పించింది. అదే నేర్పించింది, నేను నేర్చుకున్నా. అంత గొప్ప ఫాదర్ దొరకడం అదృష్టం కదా. అవును, 100%. అండ్ మీ ఫస్ట్ మూవీకి వచ్చేసలేకే ఏదో కన్నడ సినిమాకి ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళాను అని చెప్పారు. అండ్ ఆ టైంలో అంటే మీరు ఇది వరకు ఒక ఇంటర్వ్యూలో చెప్పిందే నేను అడుగుతున్నాను. ఆ టైంలో డివోర్స్ కొంచెం అవును. ఇబ్బంది పడి కళ్ళంతా లోపలికి వెళ్ళిపోయి చాలా బాధపడుతున్నాను. వాళ్ళకి అలాంటి క్యారెక్టరే కావాల్సి వచ్చింది. నాకు ఛాన్స్ 13-14 కేజీస్ తగ్గాను నేను అప్పుడు ఈ ప్రాసెస్ లో. సో సో వాళ్ళు వెతుకుతున్న క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ కావాల్సని వెతుకుతున్నారు వాళ్ళు. సార్, అంటే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్తూ మీ డివోర్స్ ప్రాసెస్ అనేది చాలా స్మూత్గా జరిగిపోయిందని చెప్పారనమాట. బట్ అలా వెయిట్ తగ్గిపోయి కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఫిజికల్గా అంత స్ట్రగుల్ అవుతున్నారు, మెంటల్గా కూడా స్ట్రగుల్ అవుతున్నారు. డివోర్స్ ఇష్యూ స్మూత్గా క్లోజ్ అయినప్పుడు మీరు దేనివల్ల అంతలా బాధపడ్డారు? నాకు అది వద్దని చెప్పి నేను దాన్ని డివోర్స్ ఎలా హ్యాండిల్ చేయాలని తెలియకుండా నేను బాధపడింది. ఎందుకంటే ఇప్పుడు మీరు దాన్ని వెనక్కి చూస్తే నేను అంత ఒక స్ట్రెయిన్ తీసుకొని నాకు భయం ఏముందంటే, నాకు ఒక కూతురు ఉంది, తనకు ఫ్యూచర్ ఏమవుద్ది, తన ఇప్పుడు 15-20 సంవత్సరాల తర్వాత అడిగే క్వశ్చన్స్కి ఎలా నేను దానికి ఆన్సర్స్ ఇస్తానని ఒక బాధ అప్పుడు ఉండింది. బట్ లేటర్ స్టేజెస్ అందుకే నేను అంత దాన్ని చాలా పర్సనల్గా తీసుకున్నా. అంత పర్సనల్గా తీసుకోవడానికి నాకు తెలిసి ఈ రోజు మీరు అడిగితే అది అంత పర్సనల్గా తీసుకోవడానికి ఏంటి పెద్ద గొప్ప విషయం కాదు. ఎస్, మనకి మన సపరేషన్ వచ్చి ఇద్దరు మనకి ఒకరికొకరు నచ్చలేదని లేదు. మన 2 డిఫరెంట్ పీపుల్. మనకి మన డే టు డే లైఫ్లో ఎన్నో ఒక సిచ్యువేషన్స్లో మనం కలిసి ఆలోచిస్తే ప్రాక్టికల్గా మనం వెళ్ళలేము. అప్పుడు ద బెస్ట్ సొల్యూషన్ ఇస్ మీరు మీ లైఫ్ డైరెక్ట్ మీరు ఎలా కావాలో అలా వెళ్ళడం, అలా వెళ్ళిపోతే బెటర్. అది నేను ఈరోజు అందరికి చెప్తా. ఎందుకంటే నేను చెప్పేది, మీరందరూ డివోర్స్ తీసుకోవాలని చెప్పట్లేదు. బట్ నేను ఏం చెప్పేదంటే, త్వరగా చిన్న వయసులో పెళ్లి చేసుకోకండి అని చెప్తా. ఎందుకంటే మెచ్యూరిటీ ఉండదు. ఇంకోటి అంటే, మీరు ఎప్పుడు 30-35 సంవత్సరాలు వస్తారో మీ థాట్ ప్రాసెస్ 20 సంవత్సరాలు ఉన్నప్పుడు 35 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు ఉన్నది థాట్ ప్రాసెస్ మారుంటుంది, మీ అవుట్లుక్ మారుంటుంది. సో ఒక ప్రాక్టికల్గా ఒక 5-7 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్ని లైఫ్ చూసి కొంచెం తర్వాత మీరు ఏదైనా ఒక పార్ట్నర్ చూస్ చేసుకొని పెళ్లి చేసుకుంటే అది బెటర్ ఉంటుంది. నాట్ ఎట్ 21, 22, 23. అది చాలా చిన్న వయసు. అది చాలా ఇంటర్వ్యూలో దాచిపెట్టి చెప్పారు, కానీ ఆ పెళ్లి చేసుకుంది మీరే కదా, లవ్ మ్యారేజే కదా. అది లవ్ మ్యారేజ్ అని చెప్పలేను నేను. అఫ్ కోర్స్ చూసాం మనం. అండ్ మా బ్రదర్ ఆఫీస్లో పనిచేసే అమ్మ, అండ్ వాళ్ళు ఫార్మల్గా నేను ఇమీడియట్గా చెప్పాను, ఇది మనం పెళ్లి చేసుకోవాలంటే ఇమీడియట్గా మీ మదర్ ఫాదర్ని నేను కలుస్తాను, మా అమ్మ నాన్నని వచ్చి మీరు కలవండి అని చెప్పి ఫార్మల్గా చేసాం. ఎందుకంటే ఇప్పుడు చేసుకోవాలని డిసైడ్ అయిపోయాం, మళ్ళీ ఎందుకు తిరగడం, చేసుకోవచ్చుగా. అదే ప్రాక్టికల్గా చేసేది. బట్ నేను కొంచెం పొరపాటు పట్టాను, కొంచెం అర్లీ చేసేసుకున్నాం. సార్, అంటే యాక్చువల్గా ఒక 200 సినిమాలు చేస్తుంటారు సార్. 200 సినిమాలు చేసిన నటునికి అంటే ఈరోజు మీరు చాలా రేరు. నాలాంటి ఒక వ్యక్తి ముందు కూర్చొని మాట్లాడడం అంటే ఒక 10 మందికి దొరికే అవకాశం ఇది. సో ఈ జర్నీలో నేను మీ విడాకులు ఎలా జరిగింది, ఇలాంటివన్నీ నేను మాట్లాడకూడదని ముందే ఫిక్స్ అయ్యాను. కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఏమైందంటే, మీ జీవితం మొత్తం కూడా మీ పాప చుట్టూ తిరిగింది. సో మీ పాపని మిమ్మల్ని కలిపి ఆ బాండింగ్ గురించి అడగాలంటే ఈ టాపిక్ తీసుకురావాల్సి వస్తుంది. అందువల్లే ఇంకొక 2-3 క్వశ్చన్స్ సార్, నేను దీన్ని క్లోజ్ చేసేస్తాను. డివోర్స్ అయిపోయినాయి, పాపది నా బాధ్యత. మీరు అడిగే ముందు ఒక చెప్పేస్తా, డివోర్స్ వచ్చి క్రైమ్ కాదు. లేదు, అడగొచ్చు. అంటే మీ జర్నీ ఉంది కదా సార్, మాకు అది ముఖ్యం కదా. మీ సక్సెస్ కానీ మీరు సాధించినవి కానీ అది ముఖ్యం కదా. అంటే డివోర్స్ అయిపోయిన తర్వాత 5 ఏళ్ల పాప మీ దగ్గర ఉంది. ఈరోజు పాపని వేరే లెవెల్లో ఆస్ట్రేలియాలోనే ఎక్కడో సెటిల్ చేశారు. ఈ మొత్తం ప్రయాణంలో మీ ఇద్దరి మధ్య ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో చాలా ఎమోషనల్గా ఒక ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది. ఇద్దరు బాధపడిందో, లేకపోతే ఒక బాధ నుంచి
బయటకు వచ్చి సంతోషం పొందిందో ఒక మూమెంట్ ఉంటుంది. ఉమ్. నా కూతురుతో నాకు ఇది గొప్ప మూమెంట్ రాజా అని మీరు చెప్పగలిగే మూమెంట్ ఏది? ఓకే, నేను చెప్తా. ఇమీడియట్గా నాకు మైండ్లో వచ్చేది అంటే మా అమ్మ చనిపోయింది. సార్ నేను వెళ్తున్నా బెంగళూరుకి, అండ్ ఇప్పుడు నా కూతురు వచ్చి బోర్డింగ్ స్కూల్లో ఉంది. సో నా ఫ్రెండ్స్కి ఏం చెప్పానంటే, మీరు తను హాస్టల్ నుంచి తీసుకొచ్చేయండి అండ్ కార్లో వచ్చేయండి, బట్ అమ్మమ్మ పోయిందని చెప్పకండి, చాలా సీరియస్గా ఉందని చెప్పండి నానమ్మ. అండ్ అక్కడ చాలా సీరియస్ అంటే తనకు అట్లీస్ట్ ప్రిపేర్ అవుతుంది, అండ్ అక్కడ వస్తే కొంచెం ఈజీ ఉంటుందని. బట్ తనకి ఏమైందంటే అక్కడ వచ్చిన తర్వాత నానమ్మ లేదని తెలుసు. అక్కడ ఇంటికి వచ్చిన వెంటనే తెలిసిపోయింది, అందరు జనాలు ఉన్నారు, బయట ఉన్నారు. తను ఏడ్చిన తర్వాత ఆ రోజు నాకేం చెప్పిందంటే, నాన్న నువ్వు చెప్పింది ఏంటి, నాకు లైఫ్లో అబద్ధాలు చెప్పకూడదు, నిజం చెప్పాలి, అది ఎంత కష్టమైనా నిజం చెప్తే నువ్వు దాన్ని ఫేస్ చేయగలవు అని చెప్పి నేర్చిచ్చావు. బట్ నువ్వు చేసింది ఏంటి, అబద్ధాలు చెప్పేమన్నావు నీ ఫ్రెండ్కి, నాకు చెప్పొచ్చుగా, అందరూ వెళ్ళాల్సిందే అని నువ్వు చెప్తూ ఉంటావు, ఒకరోజు అందరూ వెళ్తాం. సో అలా నాన్నమ్మ వెళ్ళింది, బట్ నువ్వు ఆ నిజం దాచిపెట్టి ఇలా సీరియస్గా ఉంది అలా చెప్పి తీసుకొచ్చింది నాకు నచ్చలే అనింది. సో ఆ రోజు నేను అతనితో ఒక మాట చెప్పాను, అవును నాన్న నేను చేసిన తప్పే, నన్ను క్షమించు, తప్పు అయిపోయింది, నేను మళ్ళీ ఇంకా చేయను ఇలాంటిది, బట్ నీతో నువ్వు చెప్పిన ఒక విషయం నుంచి నేను ఏదో నేర్చుకున్నాను ఈరోజు అని చెప్పి. సో మన చాలా క్లోజ్. అలా ఎంత సార్ పాప ఏజ్ అప్పుడు? 13. అంత 12-13. చాలా చాలా మెచ్యూర్డ్. ఇప్పుడు మీరు వచ్చే ముందు తను ఇంకొక ఇంటికి షిఫ్ట్ అయింది, అది వీడియో పెట్టింది నాకు. ఓకే, అది చూస్తూ కూర్చున్నాను సార్. అండ్ మీ కెరీర్ విషయానికి వస్తే సార్, మీకు ఫస్ట్ బ్రేక్ అంటే చాలా పెద్ద బ్రేక్ అంటే ఫస్ట్ సరోజ అనుకోవచ్చా? లే, సరోజ వచ్చి వెంకట్ ప్రభు డైరెక్టర్ సినిమాకి. వెంకట్ ప్రభు వచ్చి నా ఫస్ట్ తమిళ సినిమాలో నాకు బ్రదర్గా నటించాడు. ఓకే. సో మనం రోజు అక్కడ మీకు తెలుసుగా షూటింగ్లో తెల్లారితో 9 o'clock నుంచి సాయంత్రం 6 గంటల దాకా అన్ని షాట్స్లో మనం ఉన్నాం. అవునవును. సో కూర్చొని మాట్లాడేటప్పుడు ఎంతో కథలు మాట్లాడుకున్నాం వాళ్ళు. మనం వచ్చి రేపు సినిమా చేయాలంటే ఇలా చేయాలి, అలా చేయాలి, నా ఎక్స్పీరియన్స్, అతని ఎక్స్పీరియన్స్, ఆయన వచ్చి ఒక లెజెండ్ ఫ్యామిలీ నుంచి వస్తాడు. సో ఆ స్టోరీస్ ఇది అది మాట్లాడి, బట్ సరోజ అప్పుడు మనకు మైండ్లో రాలే, అతనికి మైండ్లో రాలే. నాకు తెలిసి నాకు వచ్చిన ఒక బ్రేక్ ఏది అంటే తామరబర్ణి అనే ఒక సినిమా, విశాల్తో చేసిన సినిమా, మన హరి గారు డైరెక్ట్ చేసిన సినిమా. సింఘం అని చేశారుగా, ఆ డైరెక్టర్ చేసిన సినిమా, అది ఒక రికగ్నిషన్ ఇచ్చింది. బట్ సరోజ వచ్చి నన్ను నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళింది సినిమాలో. For more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe